ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: శ్రద్ధ గలవాడు ఏమవుతాడు? ఆప్షన్ ఏ ఐశ్వర్యవంతుడగును, ఆప్షన్ బి దుఃఖముతో జీవించును, ఆప్షన్ సి దరిద్రుడగును, ఆప్షన్ డి పనికి మాలినవాడగును. సరైన జవాబు ఐశ్వర్యవంతుడగును. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఇది సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉన్నది. తీర్పు తీర్చునప్పుడు కొలతలో గాని, తూనికలో గాని, పరిమాణములో గాని మీరు అన్యాయము చేయకూడదు. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకుండవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. కాగా మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. లేవియాకాండము 19వ అధ్యాయము 35, 36, 37 వచనములు. హ్యావ్ ఏ నైస్ డే.